Express, an international courier service. లక్నోలో 9 నెలల బాబు మీద 498 కేసేశారు. ఏం జరుగుతుంది అసలు? వాట్ ఈస్ హ్యాపెనింగ్? కనబట్లేదా? ఇప్పుడు 490 కూడా బాగా దుర్వినియోగం అయిపోతుంది. బాగా దుర్వినియోగం. అసలు గమ్మట్ నేనేంటంటే 498 అన్ని చట్టాలు ఉండాలి. నేను అనేది దుర్వినియోగం కాకుండా వినియోగం అయితే కరెక్ట్. అదే అక్కడ వచ్చింది. వినియోగం కాకపోవటం మూలంగా ఆడపిల్లలు నిజంగా ఏడ్చి బాధపడి కష్టాలు కన్నీళ్లు కాచే ఆడపిల్లలకి అది అండగా ఉండట్లా. ఏం చేసుకుంటాం? గృహహింస కేసు అన్నారు, అది 30 రోజుల్లోనూ 60 రోజుల్లోనూ కేసు కంప్లీట్ చేయాలి. 3 ఏళ్ళు 6 ఏళ్ళు అవుతుంది. ఏమి సహాయం చేస్తున్నాం ఆడపిల్లకి, ఏడ్చి ఆడపిల్లకి? నేను అప్పుడప్పుడు మా మగ క్లయింట్స్ చెప్తున్నాను, రే మీరు పడే బాధలు మీరు 10% 90% అటువైపు ఉంటారు. నేను ఒక్కసారి ఆడపిల్ల వైపుకి వెళ్తే ఆడపిల్లల వైపు నుంచుని నేను వాయిస్ రేస్ చేయటం మొదలెడితే ఈ సమాజం మొత్తం సిగ్గుతో చావాల్సింది. అన్ని కష్టాలు పడుతున్నాయి. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ దెమ్. బట్ ఏం జరుగుతుంది ఇప్పుడు? అన్ఫార్చునేట్లీ ఇప్పుడు సినిమాల్లో చూస్తున్నాం, ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం వాళ్ళని. అసలు నిజంగా ఆడపిల్లల్ని చూపించే తీరు సినిమాల్లో చూస్తే చిన్న చిన్న పిల్లలు అసలు వాళ్ళు వచ్చి మనల్ని ఎందుకు మేము ఆడపిల్లల్ని గౌరవించాలి అని క్వశ్చన్ చేసే పరిస్థితికి ఆడపిల్లల్ని మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం. జుగుప్సాకరమైనటువంటి ఎందుకు? పాపం వాళ్ళకేంటి? వాళ్ళకి తిండి, వాళ్ళ పిల్లలు, వాళ్ళ సర్వైవల్ ఎగ్జిస్టెన్స్, దాని అడ్వాంటేజ్ తీసుకుని వీళ్ళు ప్రొజెక్ట్ చేసి ఈ యానిమల్ ఇన్స్టింక్ట్ అంటారు, పశు ప్రవృత్తి ప్రతి వాళ్ళు ఉంటుంది, దాన్ని రెచ్చగొడతారు.